ఒక విశేషమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, మరి బైబిల్ గ్రంథంలో నోవాహు గారి కోడళ్ళ గురించి ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి బైబిల్ గ్రంథంలో ఎందరో స్త్రీల పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కొంతమంది స్త్రీల పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, కొంతమంది స్త్రీల పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇప్పుడు యోబు గారి భార్య అని ఉంది, అంతేనమ్మా? పేరుందా? ఆ పేరు లేదు. లోతు భార్య అని ఉంది, ఆమె పేరుందమ్మా? పేరు లేదు. మనోహ భార్య అంటే సంసోను గారి యొక్క తల్లి, ఆమె పేరు కూడా బైబిల్ గ్రంథంలో లేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది పేర్లు బైబిల్ గ్రంథంలో మనకు కనపడవు. ఇప్పుడు నోవాహు గారి భార్య అని మనం నేర్చుకున్నాం. నోవాహు గారి భార్య పేరుందమ్మా? భార్య పేరు లేదు. పోనీ పేరు లేకపోయినా వారి ప్రస్తావన మాత్రం బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు నోవాహు గారి కోడళ్ళ పేర్లు ఏమిటి అన్నది బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు, కానీ వాళ్ళ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఎవరి ప్రస్తావన? నోవాహు గారి యొక్క కోడళ్ళ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. చాలా జాగ్రత్తగా మరి ఈ మాటలు మీరు వినాలి. మీ ద్వారా అనేకులకు ఈ మాటలు మరి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మంచిది. బైబిల్ గ్రంథంలో వీళ్ళ ప్రస్తావన ఎక్కడ మనకు కనబడుతుంది అన్నప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అధ్యాయము 7 వచనం కూడా 7 చదవండి. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములు తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి అని మనము చదువుకుంటున్నాము. ఇప్పుడు ఓడలోనికి ఎవరెవరు ప్రవేశించారటమ్మా? అంటే ఎంతమంది ఓడలోనికి ప్రవేశించారు? 8 మంది ఓడలోనికి ప్రవేశించారు. అందులో మనకు ఎవరు కనపడుతున్నారు అన్నప్పుడు నోవాహు గారి కోడళ్ళు. నోవాహు గారి కుమారుల పేరు మనందరికీ తెలుసు. షేము, హాము, యాపేతు మనకు తెలుసు. అయితే నోవాహు గారు సువార్త ప్రకటించాడు. ఏమని సువార్త ప్రకటించాడు? ఇదిగో జలప్రలయం రాబోతుంది, జలప్రలయము రాబోతుంది, ఇదిగో మీ మనస్సులను మీ హృదయాలను మార్చుకోండి అని నోవాహు గారు సువార్తను ప్రకటిస్తే ఆ ప్రకటించిన సువార్తను నమ్మింది ఎవరెవరు నమ్మారు? ఎవరెవరు నమ్మారమ్మా? భార్య నమ్మింది, 3 కుమారులు నమ్మారు, అలాగే 3 కోడన్లు నమ్మారు. అంతే తప్ప ఇంకా ఎవ్వరు కూడా నమ్మలేదు. కాబట్టి ఈ నోవాహు గారు సువార్త ప్రకటిస్తే మిగిలిన 7 నమ్మారు. వాళ్ళు ఓడలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో లోతు అనే ఒక ఆయన ఉన్నాడు, మనందరికీ తెలుసు. లోతు ఉన్నాడు కదమ్మా? బైబిల్ గ్రంథంలో లోతు ఉన్నాడు. ఇప్పుడు లోతు కూతుర్లకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. లోతు కూతుర్లకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇప్పుడు లోతు గారి వెళ్ళిపోయి అల్లులతో మాట్లాడుతున్నాడు, కాబోతున్న అల్లులతో మాట్లాడుతున్నాడు. నాయనా, ఇదిగో ఈ ప్రాంతము, ఈ సొదొమ ప్రాంతము నాశనం కాబోతుంది, ఈ సొదొమ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, పదండి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం పదండి అని లోతు గారు తనకు కాబోతున్న అల్లులకు చెబితే, అప్పుడు అల్లుళ్ళు ఏం చేశారో మీరు చూడగలిగితే దయచేసి అదే ఆదికాండము దయచేసి 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 14వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. లోతు బయటికి వెళ్ళి తమ కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే
అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు లోతు గారు? నానా అల్లుళ్ళు, ఇదిగో ఈ ప్రాంతము దేవుడు నాశనం చేయబోతున్నాడు. మనకు తెలుసు కదండి, అగ్నిగంధకాలు ఆ ప్రాంతంలో కురవబోతున్నాయి. లెండి, పదండి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పదండి అంటే అల్లుళ్ళు మామ మాట, కాబోతున్న ఆ లోతు గారి మామ మాట అల్లుళ్ళు వినలేదు. వినకపోగా ఎలా కనపడ్డారట? ఎగతాళి చేశారట. ఎగతాళి ఏంటి మామ? మళ్ళొకసారి చెప్పు. ఎగతాళి చేసేటోళ్ళు ఉంటారు కదమ్మా. ఏది మళ్ళొకసారి చెప్పు అని ఎగతాళి చేస్తారు కదమ్మా. అసలు ఎంత పచ్చగా ఉంది చూడు ప్రాంతం. ఆ సొదొమ గొమొర ప్రాంతాల్లో ఉన్నవారికట నిర్విచారం, అసలు విచారం అన్నది లేకుండా బ్రతుకుతున్నారు. ఎందుకంటే సర్వ సమృద్ధి ఉన్న ప్రాంతం అది సొదొమ ప్రాంతం. పచ్చగా ఉంటుందటండి ఆ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఉంటూ ఇంత మంచి ప్రాంతము నాశనం అవుతుందా మామ? నాశనం అవుతుందా అని లోతు గారు చెప్పింది అల్లుళ్ళు నమ్మలేదు. కానీ నోవాహు గారు చెప్పింది కోడళ్ళు మాత్రము నమ్మారు. ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు చెప్పండి అమ్మా? ఎవరు జ్ఞానవంతులు? నోవాహు గారి కోడళ్ళు జ్ఞానవంతులా? లోతు గారి అల్లుళ్ళు జ్ఞానవంతులా? లోతు గారి అల్లుళ్ళు బుద్ధి లేనివారు, నోవాహు గారి కోడళ్ళు జ్ఞానవంతులు. అందుకే ఎంతమంది వెళ్ళారట ఓడలోనికి? అందుకే ఎంతమంది వెళ్ళారట? 7. ఈయన 8 మంది, నోవాహు గారితో 8 మంది ఆయన మాట నమ్మి ఓడలోనికి ప్రవేశించారు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు నోవాహు గారి కోడళ్ళకు పుట్టినిల్లు ఉంటుందా ఉండదా అమ్మా? పుట్టినిల్లు ఉంటుందా ఉండదా? కోడళ్ళకు పుట్టినిల్లు ఉంటుందా ఉండదా? పుట్టినిల్లు ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మరి మా మామ ఇదిగో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇదిగో జలప్రలయం రాబోతుందట, మా మామ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మరి ఇదిగో మీరు మారండి, మీ మనసులు మార్చుకోండి, ఓడలోనికి రండి అంటే ఆ పుట్టినింటి వాళ్ళు నమ్మారా నమ్మలేదా? నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు. అసలు మీరు ఆలోచించండి, పుట్టినింటి వాళ్ళు ఏదైనా కూతురుకు చెప్పిందంటే ఖచ్చితంగా నమ్ముతారు. అది అబద్ధమైనా అది నిజమైన, మా అమ్మ చెప్పింది మా అమ్మ అని నమ్ముతారు. కానీ నోవాహు గారి కోడళ్ళు మామ మాట నమ్మారు. ఎందుకంటే మా మామ నీతిమంతుడు, మా మామ దేవునితో నడిచినవాడు, మా మామ ఈ తరంలో నిందారహితుడుగా ఉన్నాడు. మా మామతో దేవుడు మాట్లాడుతున్నాడు. జలప్రలయం రాబోతుందట. అప్పుడు వాళ్ళని ఉంటారు, నాకు తెలిసి, మీ మామ అంటే ముసలోడు, మీ అత్త అంటే ముసలిది, పోనీ మీకన్నా బుద్ధి ఉండాలి కదా. అసలు ఓడెక్కడ కడతారు? సముద్రం దగ్గర కడతారు. ఓడెక్కడ కడతారు? లేదంటే ఒక నది దగ్గర కట్టుకుంటారు. మరి మీరెక్కడ కడుతున్నారు? మీరున్న ప్రాంతంలో ఓడ కట్టుకుంటున్నారు అంటే సముద్రము దగ్గర కట్టవలసిన అవసరం లేదు. సముద్రం ఎక్కడికి రాబోతుంది? ఓడ దగ్గరికి రాబోతుంది. అంటే పుట్టినింటి వారికి చెప్పినా, వాళ్ళు హేళన చేసినా, ఒకవేళ వాళ్ళు నమ్మలేదు, పోనీ వాళ్ళు నమ్మలేదని వీళ్ళు కూడా నమ్మకుండా లేరు. కానీ వాళ్ళ మాటను, ఎవరి మాటను నమ్మారు అంటే నోవాహు గారి మాటను నమ్మారు. అవును, జలప్రలయం రాబోతుందట, మా మామ చెప్పాడని ఓడలోనికి ప్రవేశించారు. అందుకే ఈ కోడళ్ళు ఎవరు అంటేనండి, జ్ఞానము కలిగిన కోడళ్ళు. బుద్ధి లేని అల్లుళ్ళు ఎవరమ్మా? బుద్ధి లేని అల్లుళ్ళేమో లోతు గారి అల్లుళ్ళైతే, జ్ఞానము కలిగిన కోడళ్ళేమో నోవాహు గారి కోడళ్ళు. ఇంకా మనము ఆలోచన చేయగలిగితే, మరి వీళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారు? ఈ నోవాహు గారి కోడళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారు అన్నప్పుడండి, ఇదిగో అత్తామామలను గౌరవించాలి, వారి మాటను గౌరవించాలి అని నోవాహు గారి కోడళ్ళు మనకు నేర్పిస్తున్నారు. అందుకే ఆయన మాట గౌరవించారు కాబట్టే ఓడలోనికి ప్రవేశించారు. ఆయన మాట నమ్మారు కాబట్టే ఓడలోనికి వెళ్ళారు, రక్షించబడ్డారు. కాబట్టి మనకి ఏమి నేర్పిస్తున్నారు అన్నప్పుడు, కోడళ్ళు ఖచ్చితంగా అత్త మామల మాట వినాలి, వారిని గౌరవించాలి అని మనకు నోవాహు గారి కోడళ్ళు మనకు నేర్పిస్తున్నారు. మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో మరి ఇటు అల్లులు కానివ్వండి,
ఇటు అల్లులు కానివ్వండి, ఇటు కోడళ్ళు కానివ్వండి, వీళ్ళు మంచిగా కుటుంబంలో చక్కగా ఉండాలి అంటే కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పి నేను త్వరగా మరి ముగించేస్తాను. ఇటు అల్లులు కానివ్వండి, ఇటు కోడళ్ళు కానివ్వండి, చక్కగా ఉండి కుటుంబంలో హాయిగా ఉండాలి, కుటుంబాలు హాయిగా ఉండాలి అంటే అసలు ఎలా ఉండాలి, ఏమేమి పాటించాలి అన్నది మనం నేర్చుకోగలిగితే మొట్టమొదటిదండి ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిది అల్లుళ్ళు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, ఎలా ఉండాలి అన్నప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలి. ఇంట్లో కోడలు ఎలా ఉండాలమ్మా? ఇంట్లో పాజిటివ్ మైండ్తో ఉండాలి. పాజిటివ్ మైండ్ అంటే అంతా కూడా మంచి ఆలోచనతో స్వీకరించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు అంటున్న మాటలు ఎలాంటి ఆలోచనలతో స్వీకరించాలి? పాజిటివ్ మైండ్తో స్వీకరించాలి. బీ పాజిటివ్ అంటారు కదమ్మా. బీ పాజిటివ్ అంటే ఒకవేళ నెగిటివ్ మైండ్ ఉందనుకోండి, ఎవరి మీదైనా మనకు నెగిటివ్ మైండ్ ఉందనుకోండి, వాళ్ళు ఏది చెప్పినా నీకు నచ్చదు, వాళ్ళు ఏది చెప్పినా మనకు నచ్చటం లేదంటే వాళ్ళ మీద మనకు ఏముందన్నమాట? పాజిటివ్ మైండ్ లేదు, మనకు వాళ్ళంటే నచ్చటం లేదు, వాళ్ళంటే మనకు విరక్తి ఉంది. కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా నచ్చదు, వాళ్ళు ఏమి చెప్పినా మనకు నచ్చదు. అందుకే ఇంట్లో ఉన్న కోడలు హాయిగా ఉండాలి అంటే పాజిటివ్ మైండ్తో ఉండాలి. అర్థం చేసుకునే మైండ్ ఉండాలి. తొందరగా అపార్థం చేసుకోవటం చాలా తొందరగా చేసుకుంటాం. అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకే పాజిటివ్ మైండ్తో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండగలిగితే ఈ గొడవలు అనేటివి ఇంట్లో జరగవు. కాబట్టి మొట్టమొదటి ఆయన ఏం చెబుతున్నాడు అన్నప్పుడు అండి, పాజిటివ్ మైండ్తో మనం ఉండాలి అని చెబుతున్నాడు. రెండవది ఏంటన్నప్పుడు కోడళ్ళు ఎలా ఉండాలి అంటే ఇటు అత్తామామలు కానివ్వండి, అటు తల్లిదండ్రులు ఎలాగైతే సమానంగా చూస్తారో తల్లిదండ్రితో సమానంగా అత్తామామలను చూడాలి. ఎవరిని సమానంగా చూడాలట? ఎవరిని సమానంగా చూడాలట? తల్లిదండ్రిని ఎలాగైతే కోడలు వాళ్ళ కూతుర్లు ఎలాగైతే తల్లిదండ్రులు చూస్తారో ఇంటికి వచ్చిన వీళ్ళు అత్తామామలు కూడా ఎలా చూడాలట? సమానంగా చూడాలి. కొంతమంది ఉంటారు అల్లుళ్ళు, అంత ఫ్రీగా మాట్లాడరు. అత్తమామ అంతా ఫ్రీగా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు చెప్పండి? ఏం మాట్లాడితే ఈయన ఏం అపార్థం చేసుకుంటాడో, ఈయన ఏమనుకుంటాడో, ఎక్కడ నా కూతురుని ఇబ్బంది పెడతాడో అని ఎలా మాట్లాడతారంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ ఏం చెబుతున్నాడు అంటే కోడలకు చెబుతున్నాడు, ఇదిగో నీ ఇంట్లో ఉన్న అత్తమామలను తల్లిదండ్రిలాగా సమానంగా చూడు. అలా సమానంగా చూస్తే ఎందుకు కుటుంబాల్లో గొడవలు ఉంటాయి మీరు ఆలోచించండి. ఇది ఎన్నోది అన్నప్పుడు ఇది రెండవది. ఇక మూడవది ఏంటన్నప్పుడు వాళ్ళను అర్థం చేసుకునే తత్వం ఉండాలి మనకు. ఎవరిని అర్థం చేసుకునే తత్వం ఉండాలమ్మా? అత్తామామల్ని ఏం చేసుకోవాలి మనము? అత్తామామల్ని అర్థం చేసుకునే మైండ్ ఉండాలి. అర్థం చేసుకునే మైండ్ ఏంటంటే, ఇక నాకు మ్యారేజ్ అయింది, ఇక నేను చెప్పినట్టు నువ్వు వింటావా, నీ భార్య చెప్పినట్టు నువ్వు వింటావా, నీ తల్లిదండ్రులు చెప్పినట్టు నీకు వాళ్ళు కావాలా నేను కావాలంటే మరి వాళ్ళు కన్నారు. మరి వాళ్ళు కన్నంది నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు మీరు ఆలోచించండి. అవునా కదా? వాళ్ళు కన్నంది నీకు ఎక్కడి నుంచి వచ్చాడు? కాబట్టి ఏమంటున్నాడు అంటే వాళ్ళని అర్థం చేసుకునే మైండ్ ఉండాలి మనకు. వాళ్ళ నుంచి వేరు చేసే మైండ్ మనకు ఉండకూడదు. కోడళ్ళు వాళ్ళను వేడు చేసే మైండ్ ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. అందుకే అంటున్నాడు వాళ్ళను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక తల్లి కొడుకు అని మనం మర్చిపోవద్దు. ఒకరోజు ఒక కుమారుడు ఏం చేశాడంటే ఇంటికి ఫ్రూట్స్ పట్టుకొచ్చాడట, ఫ్రూట్స్ పట్టుకొని వచ్చాడట. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక పక్క భార్య కూర్చుంది, ఒక పక్క అమ్మ కూర్చుంది. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలమ్మా? ఈయన వెళ్ళిపోయి భార్యకి ఇచ్చాడట. ఇప్పుడు అమ్మ అంటుంది ఏమంటుందంటే, ఇక మ్యారేజ్ అయిన తర్వాత వాడు నన్ను మరిచిపోయాడు. కాబట్టి మూడో విషయం ఏంటంటే అర్థం చేసుకునే తత్వం ఉండాలి, మనకు అర్థం చేసుకునే తత్వం ఉండాలి. ఇక నాలుగవది ఏంటిది ఇంతకుముందు మనం నేర్చుకున్నామో, గౌరవించాలి. అత్తామామలను మనం గౌరవించాలి. బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు? అత్తతో వెంబడి వచ్చిన ఆ కోడలు ఎవరమ్మా అంటే అత్త అమ్మలాగా మారిపోయింది, కోడలు కూతురులాగా మారిపోయింది. అందుకే కోడలు వీళ్ళు ఏం చేయాలన్నప్పుడు అత్తామామలను గౌరవించ. నీ తల్లిదండ్రిని ఎంతగా నువ్వు గౌరవిస్తావో, ఇటు అల్లుడు కావచ్చు, అల్లుడు
అత్తామామలను గౌరవించాలి, ఇటు కోడలు అత్తామామలను గౌరవించాలి. ఎందుకంటే తండ్రిగా సమానంగా మనం చూడాలి అని మనకు బైబిల్ చెబుతుంది. ఇది 4వది. అయితే ఇక 5వది ఏంటిది అన్నప్పుడు అండి, 5వది ఏంటిది అన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే 5వది ఏంటన్నప్పుడు, మరి కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి వస్తారు కోడలు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏం ఆలోచనలు ఉంటాయంటే, నేను వెళ్ళిన ఇంటికి ఇదిగో ఇలా ఉంటుందని కొన్ని ఊహలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఊహలు ఉంటాయి. కానీ మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళు అనుకున్నట్టు ఎప్పుడు కూడా ఏ ఇల్లు ఉండదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాడిని నమ్మాలంటే కొంచెం టైం పడుతుందా పట్టదా అమ్మ టైం పట్టదా? ఇప్పుడు ఎవరినైనా కొత్తగా ఉద్యోగంలో పెట్టుకున్నారు అనుకోండి, ఒక 5-6 నెలలు టైం ఇస్తారా? ఇవ్వరమ్మా. ఒక 6 నెలలు టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. ఎవరిని కూడా తొందరగా నమ్మరు. అలాగే ఈ టెస్టింగ్ పీరియడ్లో చాలామంది కోడళ్ళు ఏమైపోతున్నారంటే ఫెయిల్ అయిపోయి అపార్థం చేసుకొని అత్తామామలకు దూరం అయిపోతున్నారు. అందుకే ఎప్పుడు కూడా మన ఊహలు కరెక్ట్ కాదు. మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకోవడానికి ఎదుటి వ్యక్తులకు కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మనం ఎలా ఉండాలి అంటే ఓర్పుతో సహనముతో ఉండాలి. మనం ఏంటో నిరూపించుకోవాలి. ఎవరు కూడా వెంటనే నమ్ముతారమ్మా. ఎక్కడైనా మీరు చూడండి, ఎవరు కూడా వెంటనే నమ్మరు. కాబట్టి మన ఊహలు తప్పు, మనల్ని అర్థం చేసుకునేంత వరకు మనము ఓర్పుతో మనదేందో మనం సాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక తర్వాతది ఏంటిది అన్నప్పుడు, తర్వాత పెద్దలకు సమాచారం ఇవ్వాలి. ఏదైనా కొనుక్కున్నప్పుడు కావచ్చు, ఏదైనా చేసేటప్పుడు కావచ్చు, ఇటు తల్లిదండ్రి కావచ్చు, అటు అత్తమామ కావచ్చు, ఎవరైనా సమాచారం ఇస్తారమ్మా? మీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారమ్మా? చేస్తారమ్మా? ఇవాళ రోజులు ఉన్నాయి. నా కష్టార్జితం నేను సంపాదించుకుంటున్నాను, నీకు చెప్పవలసిన అవసరం ఏంటి? కానీ ఏం చేయాలన్నప్పుడు మనము ఖచ్చితంగా తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, మనం ఏది చేసినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటున్నాడు. ఇక తర్వాత ఏమంటున్నాడు అన్నప్పుడు తర్వాత వాళ్ళు సలహాలు తీసుకోవాలి అంటున్నాడు. ఎవరి సలహాలు తీసుకోవాలమ్మా? అత్తమామ సలహాలు కావచ్చు, అలాగే తల్లిదండ్రి సలహాలు కావచ్చు. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో సలహా ఇస్తారు, దాన్ని మనం వినాలి, మనం ఖచ్చితంగా వినాలి. ఎందుకు వినాలి అన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు ఇచ్చే సలహా గనక మనం పట్టించుకోలేదనుకోండి, మనం పట్టించుకోకపోతే వాళ్ళు బాధపడతారు. కాబట్టి వాళ్ళు ఏవైతే చెబుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే సలహా మనం వినాలి. నువ్వు పాటించకపోతే రెండో విషయం. అది మనము పాటించకపోండి, అది రెండో విషయం. కానీ పెద్దలు కొన్ని సలహాలు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ అనుభవాల్లో నుండి ఇస్తారు. వాళ్ళు పెద్దల మాట ఎలాంటి మాట అన్నారమ్మా? పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు. చద్దన్నం అనేది ఎంత మంచిదంటే ఈరోజు చెబుతున్నారో మళ్ళీ వెనక్కి వెళ్తుంది. లోకం మళ్ళీ ఎటు వెళ్ళిపోతుందమ్మా? ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు రాత్రి అన్నంలో పెరిగేసుకోండి, అన్నంలో ఒక మట్టి పాత్ర తీసుకోండి, అందులో మీ ఇంట్లో తయారు చేసిన మంచి గేదె పాలతో ఉన్న పెరిగేసుకోండి, ఆ తర్వాత దాన్ని పొద్దున్నే తినండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు. ఎందుకంటే అనుభవాల్లో నుండి చెబుతారు, వాళ్ళన్నీ అనుభవించి వచ్చారు. కాబట్టి వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము తీసుకోవాలి, మంచిదైతే పాటించాలి. కాబట్టి తర్వాత ఏం చెబుతున్నాడు అన్నప్పుడు 9వది ఏంటిది అన్నప్పుడు, 9వది ఇప్పుడు తల్లిదండ్రి కంటే మనమల్ని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారమ్మా? తల్లిదండ్రి కంటే ఆ పిల్లల్ని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారమ్మా? తాత, డాడమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు. ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే తల్లిదండ్రి కంటే వాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా దూరం మనం చెయ్యకూడదు. ఎందుకంటే పిల్లల జీవితాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అయ్యో మా మామ ప్రేమ నాకు తెలియదే, మా అత్తమ్మ ప్రేమ నాకు తెలియదే, మా 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 డాడోళ్ళ చెల్లి ప్రేమ నాకు తెలియదే, మా అమ్మోళ్ళ అన్న వాళ్ళ అన్న కావచ్చు తమ్ముడు ప్రేమ నాకు తెలియదే, మా అమ్మమ్మ ప్రేమ తెలియదే, మా డాడమ్మ ప్రేమ తెలియదే, మా తాత ప్రేమ తెలియదే అన్న లోటు మన పిల్లల్లో ఎప్పుడు రాకూడదు. అదేందో మీరు ఆలోచించండి. ఇప్పుడు పుట్టిందనుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమంటారు, అవునా కదా? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమంటారు, కానీ వీళ్ళమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. మాట్లాడొద్దురా, ఫోన్ చేస్తే మాట్లాడకరా. అట్లాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మళ్ళీ క్రైస్తవులే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా ఇదిగో నా మనం వల్లను నాకు దూరం చేస్తున్నారు అన్న మైండ్ ఎప్పుడు కూడా ఇదిగో
భార్యాభర్తలు తీసుకొని రాకూడదు. ఇది 9వది. అయితే ఇక చివరిది ఏంటిది అన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు, ఆ తల్లిదండ్రితో కావచ్చు, అత్తమామతో కావచ్చు, వాళ్ళతో మనం కొంత సమయం మనం కేటాయించాలి. మనకేం పని లేదు అనుకో, ఎందుకంటే అంతా బిజీ అయిపోయాడు కదా, మనిషి చాలా బిజీ అయిపోయాడు. ఈ బిజీ టైంలో ఎలా ఉండాలి అన్నప్పుడు, ఇదిగో అత్తమామలతో గడపాలి, అలాగే తల్లిదండ్రులతో గడపాలి, కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. అంతేగాని ఏం మాట్లాడతావు, అవసరమా? ఇందామమ్మా, కొత్తగా పెళ్ళయింది, కొత్తగా మ్యారేజ్ అయితే కొత్తగా మ్యారేజ్ అయితే ఈ పిల్లగాడు వెళ్ళి మాట్లాడుతున్నాడట, ఈ అబ్బాయి వెళ్ళి మాట్లాడుతుంటే ఈ వెళ్ళి ఏం మాట్లాడుతున్నా గుంజుకొని వెళ్ళిపోతుందట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనకు టైం దొరికినప్పుడల్లా పెద్దలతో మనం కూర్చుండి మనం మాట్లాడాలి. వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటారు అన్నప్పుడు, అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా, బాగున్నారా, ఇదిగో అని మనం కొంత సమయము మనము కేటాయించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథములో అసలు నోవాహు గారి కోడళ్ళ గురించి మనం ఆలోచన చేయగలిగితే, మామ మాట గౌరవించిన కోడళ్ళుగా మనకు కనబడుతున్నారు. అసలు యాక్చువల్గా ఏదైనా మామ చెప్పాలనుకుంటే, మామ ఏదైనా కోడళ్ళకి చెప్పాలనుకున్నాడు అనుకోండి, ఎవరికి చెప్తాడంటే కొడుకుకు చెప్తాడు, ఒరేయ్ మీ భార్యకి చెప్పురా అని చెబుతాడు. అవునా కదమ్మా? కానీ నోవాహు గారి కోడళ్ళు ఆయన మాట విన్నారు అంటే ఆయనని ఎంత గౌరవించారో మీరు ఆలోచించండి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. విరోధులు కావాలా, ప్రేమించేవారిగా ఉండాలా? అమ్మ ఎలా ఉండాలమ్మా? విరోధం చేసుకోవాలా, ప్రేమించే వాళ్ళుగా ఉండాలా? చెప్పరేంటి అమ్మా? ఐక్యంగా ఉండమనేమో దేవుడు చెబుతున్నాడు. ఐక్యత అనేది ఎవరికి నచ్చుతుందమ్మా? కలిసి ఉండండి, కలిసి ఉంటే అచ్చట జీవమును, శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటుందని కలిసి ఉండమని దేవుడు చెబుతుంటే, వేరుండమని ఎవరు చెబుతున్నాడు అమ్మ? వేరుండండి అని ఎవరు చెబుతున్నాడు? అపవాది చెబుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, తండ్రి కుమారునికి విరోధముగా, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరి ఇంటి వారే వారికే విరోధులగుదురు. కాబట్టి విరోధముతో నువ్వు సాధించేది ఏమీ లేదు. మనం ఆలోచన చేయగలిగితే, ఒక నోవాహు గారి కోడళ్ళు ఎలా ఉన్నారో మనం ఆలోచన చేయగలిగితే, ఒక గౌరవించే కోడళ్ళుగా, మాటకు గౌరవించే కోడళ్ళుగా వాళ్ళు ఏమనుకున్నారంటే, మా మామతో దేవుడు మాట్లాడుతున్నాడు, మా మామ నీతిమంతుడు, మా మామ దేవునితో నడిచినవాడు, కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన మాట వినాలి అని గౌరవించారు. ఆయన మాట విన్నారు, ఓడలోనికి వెళ్ళారు, రక్షించబడ్డారు. కాబట్టి మనము కూడా దేవుని మాటకు విధేయులుగా ఉండి, మనము కూడా విధేయులుగా ఉండి, మనము కూడా ఆయన మాటకు విధేయులుగా ఉండమంటే, ఆయన మాట వింటే మన మీద దృష్టి పెడతాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. అలా మనమందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది, ఈ వాక్కులు ఫలించినట్లు.